కానొక సమయం లోపల that at one time నేను పుట్టినాను మానవుడిగా పుట్టాను. I am born as a human being. మానవుడిగా పుట్టి సత్యాన్ని నేను చెప్పాలి. Being a human being, I should speak truth. నేను అన్యాయానికి పాల్పడకూడదు. I should not resort to అని ఒక injustice. వ్రతం పట్టాడు ఒక సాధకుడు. And a seeker has taken that vow. అరణ్యంలో పోయి కూర్చున్నాడు. He sat there in a forest. నారాయణ నామస్మరణ చేస్తున్నాడు. He started chanting Narayana. పంచాక్షరాన్ని వర్ణిస్తున్నాడు. And he started repeating God's name. కానీ But వీడిని ఎట్టైనా సని అసత్యం ఆడించాలా అని ఈశ్వరుడు పట్టుబట్టాడు. Ishvara wanted to test him by making him speak lies. లేక ఇతనితో అపాయం కల్పించాలి And he wanted to see that he would be put in danger. అని ఒక జింకను తరుముకుంటూ వచ్చాడు ఆ ఈశ్వరుడే. Ishvara in the form of a hunter was running after the deer. ఈ వ్రతం పట్టినటువంటి వ్యక్తి చూచాడు. The man of truth watched this. తన ఎదురు పొదలోపలనే ఆ జింక పోయి చేరిపోయింది. He saw this deer hiding in a bush close by. ఈశ్వరుడు వచ్చాడు. Ishvara came. తపస్వి, Oh man of నేను penance, ఒక జింకను తరుముతూ వచ్చాను, మీరు చూచారా I అన్నాడు. am just chasing this deer. Have you watched it? ఏం చెప్పాలి? What is చూచాడు. it? Yes, I saw. చూడలేదంటే అసత్యం ఆడినట్టు అవుతుంది. If they have not seen, it is false. చూచినానంటే దాని ప్రాణం పోతుంది. If he says, I have seen, the deer will lose దీనికి its అపకారం life. చేసినట్టు అవుతుంది. So it amounts to the death of the అసత్యము deer. అపకారము రెండు చేసిన వాడిని అవుతాను కదా. So he'll be committing a lie and నేను మానవుడిగా also పుట్టి cause for ప్రయోజనం the ఏమిటి? death of this deer. So what for? ఇంతకాలం వ్రతం చేసే ప్రయోజనం ఏమిటి? I adhere to the truth. నా What is the use? దీక్షలంతా కూడా నువ్వు మంట కలిపినటువంటి వాడు అవుతాను All the oath and the vow I have taken is అని just gone. తిరిగి ఈశ్వరుని తలుచుకున్నాడు లోపల. So he thought of God at that moment. పరమాత్మ నాకు చక్కని యుక్తిని నేర్పించమన్నాడు. Then oh God, teach me a good knack to get out of this. తక్షణమే భగవంతుడు ఇచ్చాడు. God gave him a good thought. అడిగిన తక్షణమే ఇచ్చేటువంటి యొక్క దైవత్వము మన వెంటనే జంటనే ఇంటనే ఉంటుండగా మనం ఎందుకు భయపడాలి? When God is with you, in you, above you, below you, around you, responding your prayers, why should you be afraid of it? చెప్పాడు. He said, నాయనా, ఏది చూచెనో అది పలుకదు, O person, that which has seen cannot say. ఏది పలుకునో అది చూడలేదు. What that says has not seen. ఇది నేను ఇచ్చే ఆన్సర్. Well, this is the only thing I can say. కన్నులు చూచినాయి, Eyes watched, కానీ కన్నులకు నోరు లేదు చెప్పడానికి. but the eyes cannot speak. నోరు చెప్పగలుగుతుంది, Yes, the tongue can కానీ speak, నోరు చూడలేదు. but it has not seen. చూచిండేది ఒకటి, చెప్పేది మరొకటి. Therefore the one sees, the other speaks. ఇది నేను అంగీకరించను అన్నాడు. And so I cannot అప్పుడు express it. తప్పించుకున్నాడు. That how he found an escape. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి, Then Ishvara నాయన incarnated. ఈ యుక్తియే యోగము అన్నాడు. And Ishvara manifested and said, this kind of escape is పరులకు yoga. అపకారం గావించకుండా ఉపకారం గావించి ఉత్తమమైన మార్గం లోపల దాన్ని సంరక్షించేటువంటి యొక్క భావమే నిజమైనటువంటి మానవత్వం అన్నాడు. The true human quality lies in not harming anybody, rendering help to everybody, and find an escape that way. దాన్ని రక్షించాడు. He has protected that. అపకారం చేయలేదు, He has not harmed, అసత్యం ఆడలేదు. and he has not told a lie. నిజమే, చెప్పేది నోరు, It's the tongue కానీ that నోటి says, కన్నులు లేవు కదా. and the tongue has no చూచిండేది eyes, కన్నులు, and కానీ eyes కన్నులకు watch, నోరు లేదు కదా. and eyes cannot speak. కనుక ఒకటి చెప్పి ఒకటి చేసటము ఇది సరైనది కాదని తాను సమర్థించుకున్నాడు. So he supported his stand like that. ఈనాటి మానవులు Man today, యుక్తి చేత మనము సత్యాన్ని సాధిస్తూ రావాలి. by appropriate knack like that, we can uphold our own back.